హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం జపాన్ షార్ట్ మూవీ అయినటువంటి ఫనామో మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ ఓపెనింగ్ సీన్ లో జపాన్ లోని ప్రజలందరూ ఫనామో అనే ప్రోడక్ట్ కి అగైనిస్ట్ గా ధర్నాలు రాస్తారోకో చేస్తూ ఉంటారు. అప్పుడే మన కథలో హీరో హీరోయిన్ కాఫీ షాప్ లో కూర్చొని కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ తో ఇప్పుడు మార్కెట్ లోకి ఫనామో అనే కొత్త టెక్నాలజీ వచ్చిందని, ఆ టెక్నాలజీని ఉపయోగించి మనుషులు బాత్రూమ్ కి వెళ్లే పని లేకుండా వారి కాలకృత్యాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఒక చిన్న బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి డివైస్ ద్వారా వారి కాలకృత్యాలను తీర్చుకోవచ్చని చెప్పి హీరోయిన్ తో చెబుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరోతో ఆ విధంగా కాలకృత్యాలు తీర్చుకోవడం ప్రకృతి మనుషులకు ఇచ్చిన వరమని, దానిని టెక్నాలజీ ద్వారా చెడగొట్టడం మంచిది కాదని, తనకు ఆ ఫనామో సర్జరీ ఇష్టం లేదని మాట్లాడుతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం హీరోయిన్ కి నచ్చజెప్పాలని ట్రై చేస్తూ తన పాకెట్ లో ఉన్నటువంటి ఒక ఫనామో గ్యాడ్జెట్ ని చేతిలోకి తీసుకుని తను ఇప్పుడు చుచ్చుపోయడం కంప్లీట్ అయిందని చెబుతాడు. ఇది ఎంత అప్డేటెడ్ టెక్నాలజీ అయినా హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నప్పుడు హీరో కావాలనే హీరోయిన్ ముందు ఆ డివైస్ ని ఎలా యూజ్ చేయాలని చూపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరో తన దగ్గర 2 ఫనామో గ్యాడ్జెట్స్ ఉన్నాయని, తొందరగా హీరోయిన్ కూడా తనలాగే ఫనామో సర్జరీ చేయించుకుంటే వారిద్దరూ పెళ్లి చేసుకుందామని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పోలీసులు అక్కడ ఉన్న వారిని అందరినీ తరిమి కొడుతూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఆ ఫనామో సర్జరీ తనకు ఇష్టం లేదని, తనకు నేచురల్ గా వెళ్లడమే ఇష్టమని చెప్పి హీరోని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ వారిద్దరూ రొమాంటిక్ గా మాట్లాడుతూ ఒకరితో ఒకరు ఎంజాయ్ చేయాలనుకునే సమయానికి వాష్రూమ్ వచ్చినటువంటి హీరోయిన్ లో వాష్రూమ్ ని ఉపయోగించుకోవడానికి ఆ వాష్రూమ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో హీరోయిన్ కి వాష్రూమ్ కి బదులుగా హీరోయిన్ లో బాత్రూమ్ ని అందంగా పూలతో డెకరేట్ చేసి హీరోయిన్ కి సర్ప్రైజ్ ఇస్తాడు. హీరోయిన్ లో బాత్రూమ్ నిండా బొకేలో ఉండటంతో అది చూసి ఆశ్చర్యపోయినటువంటి హీరోయిన్ హీరో వైపు చూస్తుంది. కానీ హీరో మాత్రం స్మైల్ ఇస్తూ ఇప్పుడు అందరి ఇళ్లలో బాత్రూమ్ కు బదులు ఇలా డెకరేట్ చేసిన రూమ్ లే ఉన్నాయని, తాను కూడా సర్జరీ చేసుకోమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి మరోవైపు బాత్రూమ్ అర్జెంట్ అవడంతో అక్కడి నుంచి పబ్లిక్ టాయిలెట్ ని యూజ్ చేయడానికి వెళ్తుంది. కానీ అక్కడ పబ్లిక్ టాయిలెట్ కూడా క్లోజ్ అయి ఉండటంతో హీరోయిన్ బాత్రూమ్ యూజ్ చేయడానికి చాలా కష్టపడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో పాటు ఉండగా తన ఫ్రెండ్స్ అందరూ ఫనామోని యూజ్ చేస్తూ వారి కాలకృత్యాలను పబ్లిక్ గానే తీర్చుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరూ అలా మారిపోతూ ఉన్నారని, తాను కూడా ఇక మారాల్సి వస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా హీరోయిన్ ఫనామో సర్జరీ చేయించుకోవాలా వద్దా అని తీవ్రంగా ఆలోచించిన తర్వాత తనకు ఇప్పుడున్న సొసైటీలో ఫనామో యొక్క సర్జరీ రిక్వైర్మెంట్ ఉందని తెలియడంతో హీరోయిన్ ఫనామో సర్జరీ చేసే కంపెనీకి వెళ్తుంది. అక్కడ ఆ కంపెనీ వారు ఫనామో సర్జరీతో పాటు హీరోయిన్ కి మరొక సర్జరీ చేసుకుంటే 30% డిస్కౌంట్ ఉంటుందని హీరోయిన్ కి చెబుతారు. దాంతో హీరోయిన్ కూడా సంతోషపడి తనకు మరొక సర్జరీని కూడా చేపించుకుంటుంది. ఇలా ఫస్ట్ టైం హీరోయిన్ ఫనామో సర్జరీ చేపించుకున్న తర్వాత హాస్పిటల్ బెడ్ పైనే డాక్టర్ ముందే బాత్రూమ్ వెళ్తుంది. ఇలా ప్రశాంతంగా హీరోయిన్ పబ్లిక్ గా బాత్రూమ్ వెళ్లడంతో చాలా కొత్తగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఫనామో సర్జరీ చేపించుకుందని తెలుసుకున్నటువంటి హీరోయిన్ తో పెళ్లికి యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత వారిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది. పెళ్లి తర్వాత హీరోయిన్ వారిద్దరి మొదటి రాత్రిని ఎంజాయ్ చేయడానికి హీరో అపార్ట్మెంట్ కి వెళ్లి కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో మాట నమ్మి ఫనామో సర్జరీ చేయించుకున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని సంతోషపడిపోతూ హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోని దగ్గరకు తీసుకుని తనతో క్లోజ్ గా అవ్వాలని ట్రై చేస్తుంది. అందుకు హీరో కూడా ఉత్సాహంగా హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. కానీ హీరోయిన్ యొక్క ప్రైవేట్ పార్ట్ లో హీరోయిన్ 30% డిస్కౌంట్ కోసం చేపించుకున్నటువంటి సర్జరీలో తన ప్రైవేట్ పార్ట్ ని మార్చేసి ఉంటారు. అందుకు ఇప్పుడు హీరో కూడా అదే సర్జరీ చేపించుకుంటే వారిద్దరూ వారి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చని హీరోకి చెబుతుంది. దాంతో హీరోయిన్ తనకు చెప్పకుండా అలా చేసినందుకు షాక్ అయ్యి ఇప్పుడు తనతో ఎలా ఫిజికల్ గా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు. ఇలా మనుషులు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే థీమ్ ని ఈ షార్ట్ ఫిల్మ్ మనకు తెలియజేస్తుంది. ఒకవేళ నిజంగానే ఫనామో టెక్నాలజీ అందుబాటులో ఉంటే మీలో ఎంతమంది ఈ ఫనామో సర్జరీని చేపించుకుంటారో కింద కామెంట్ లో తెలియజేయండి.